మద్యం మత్తులో రైలు పట్టాలపై ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే గేట్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు రైల్వే పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం అశోక్ నగర్ రైల్వే గేట్ వద్ద కరీంనగర్ నుంచి కాచిగూడ వైపు వెళ్తున్న ట్రైన్ వస్తున్న సమయంలో రైల్వే సిబ్బంది గేటును మూసివేశారు. అదే సమయంలో మద్యం మత్తులో నలుగురు మేస్త్రీలు గేటు దాటారు. నలుగురిలో మల్యాద్రి అనే మేస్త్రి వ్యక్తిని ట్రైన్ ఢీకొడుతూ వెళ్ళింది. దీంతో మల్యాద్రి ముఖానికి గాయాలయ్యాయి. ట్రైన్ ఢీకొట్టడంతో ఆగ్రహించిన మల్యాద్రి ట్రైన్ వెంబడి పరిగెత్తుతూ వెళ్లి రైలు పట్టాలపై కూర్చొని ఆందోళన వ్యక్తం చేశారు. గమనించిన లోకో పైలట్ ట్రైన్ ను నిలిపివేశారు. దీంతో సుమారు 20 నిమిషాల పాటు ట్రైన్ నిలిచిపోయింది. దీంతో ట్రైన్ లో ఉన్న ప్యాసింజర్లు రైల్వే అధికారులకు సమాచారం చేరవేశారు. పోలీసులు రైల్వే సిబ్బంది చేరుకొని రైలు పట్టాలపై నుంచి మల్యాద్రిని తొలగించారు. అనంతరం గాయపడ్డ మల్యాద్రిని చికిత్స నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ కు రైల్వే పోలీసులు తరలించారు. దీనిపై రైల్వే అధికారులను వివరణ కోరగా మద్యం మత్తులో ఫుల్లుగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు సదరు వ్యక్తిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.